పాలమూరు పార్లమెంట్ టికెట్ 64% ఉన్న బీసీలకే ఇవ్వాలి. డీకే అరుణ బీసీ సానుభూతి పరురాలు. అందుకే అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. ఇప్పుడు పెద్ద మనసు చేసుకుని పార్లమెంటు కూడా బీసీ అభ్యర్థి కోసం త్యాగం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలమూరు బీజేపీలో ముదురుతున్న టికెట్ల పంచాయతీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీనైనా నాకే వస్తుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ జడ్చలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాజకీయంగా అనుభవం ఉన్న వారిని బీజేపీలో నాకన్నా జూనియర్ అయిన వారికి గతంలో పార్లమెంట్ టికెట్ ఇచ్చినా నేను మద్దతిచ్చానని పరోక్షంగా డీకే అరుణను ఉద్దేశిస్తూ అన్నారు. డీకే అరుణ బీసీ సానుభూతి పరురాలు కావున అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశారని, ఇప్పుడు కూడా 64% బీసీ ఓటర్లు ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకే వదిలేస్తారని ఆశిస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. కావున బీసీ అయిన నాకే ఎంపీ టికెట్ వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లు గెలుస్తామని అన్నారు. జితేందర్ రెడ్డి మద్దతు కూడా నాకే ఉందని, డీకే అరుణ కూడా బీసీ అయిన నాకే మద్దతిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీలో ఉంటుంది. తర్వాత దాదాపు 12కి పైగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. అందులో మహబూబ్ నగర్ నాయకులు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి మీ అందరికీ తెలుసు, నేను అనగా శాంతికుమార్ బీసీ క్యాండిడేట్. 2 సార్లు నేను నాకంటే రాజకీయంలో సీనియర్గా ఉన్న వాళ్ళు వచ్చారు. బీజేపీలో జూనియర్లే వాళ్ళు, కానీ రాజకీయంలో సీనియర్ కాబట్టి వాళ్ళకి రాజకీయ అనుభవం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించింది. నేను దాన్ని శిరసావహించాను, సహకరించాను, వాళ్ళకి గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఈసారి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు కూడా బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తామన్న డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం మహబూబ్ నగర్ పార్లమెంట్లో. డీకే అరుణ గారు ఇంతకుముందు పోటీ చేశారు 2019లో. వారి గురించే నేను అప్పుడు వివరించుకున్నాను. ఇప్పుడు డీకే అరుణ గారు మీ అందరికీ తెలుసు, వారు బీసీ సానుభూతి పరురాలు. గద్వాల్లో వారి టికెట్ బీసీకే త్యాగం చేశారు. సో గద్వాల్లోనే త్యాగం చేశారంటే ఈ పార్లమెంట్లో కూడా 60% ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని బీసీకే త్యాగం చేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా వారు ఆ విధంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే మీకు అందరూ తెలుసు, జితేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శాంతికుమార్ అని నేను అర్హుడిని, తర్వాత నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం మొదలుకొని బీజేపీలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తప్పకుండా నేను ఆ సేవలో భాగంగానే భారతీయ జనతా పార్టీకి అండదండగానే కాకుండా సంతృప్తికరంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి పనిని కూడా సంతృప్తికరంగా నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. కాబట్టి కేంద్ర పార్టీ, స్టేట్ పార్టీ 2 కూడా నాకు సుముఖంగానే అనుకూలంగానే ఉంటాయని నేను భావిస్తున్నాను.